ఏఎం న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలో సుమారుగా 20 మండపాలలో గణేశుడు కొలువు తీరాడు. అదేవిధంగా మండలం మొత్తం మీద సుమారు 150 మండపాల్లో గణేశుడు కొలువు తీరాడు. తెల్లవారుజాము నుండే పురోహితులు మండపాలను చేరుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక అమ్మవారిశాల, వాసాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం, పడమట వీధిలో గల శ్రీ ప్రతాపరుద్ర ఆంజనేయ స్వామి దేవస్థానం, బెస్తా కాలనీలో గల శ్రీ కోదండరామాలయం, బలిజపేట, కుమ్మరి వీధి, పడమటి వీధి, చాకలి వీధి, బోయపేటలలో ప్రత్యేక అలంకరణలతో మండపాలను నిర్వహించి స్వామివారికి పూజలు నిర్వహించి 21 రకాల పిండి వంటలు స్వామివారికి నివేదించి 21 రకాల పాత్రలు, పువ్వులు, ఫలములతో స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారిశాలలో నిర్వహించిన పూజ అనంతరం పూజారి రామడుగు కౌశి విశ్వనాథ శర్మ మాట్లాడుతూ, విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగిస్తాడు కావున విఘ్నాధిపతి అని పిలుస్తారని, కావున ఆయనకు మొదటి పూజ చేస్తే ఎలాంటి ఆటంకాలు ఉండవని తెలిపారు. వినాయక చవితి రోజు ఉదయం పూజా కార్యక్రమం నిర్వహించుకొని సాయంత్రం శమంత కోపాధ్యానం అనే కథను వినాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మన ఏఎం న్యూస్ ద్వారా భక్తులకు శమంత కోపాధ్యానం అనే కథను వివరించారు. तदस्तुमे अनेन आदित्य श्री महागणपति देवता सुप्रीत सुप्रसन्न वरदा भ्रुवन्तो బావిలోన పుట్టినాడు విఘ్ననాథుడు, ఆ బావిలోన చెందుతూ దీపాలెన్నో పెట్టి మురిసిపోతామయ్యా. నశించి స్వామి ఎవరు మీరు, ఇంత బలీయంగా ఉన్నారు, మిమ్మల్ని ఊడగొట్టుకోలేకపోయినా ఎవరు మీరు అడిగితే అప్పుడు శ్రీకృష్ణ తన యొక్క విశ్వరూపం చూపించారు. దశావతారాలు చూపిస్తే అంతకు ముందు యుగంలో త్రేతాయుగంలో రామావతారమే, ద్వాపర యుగంలో కృష్ణావతారం. కాబట్టి ఆ ద్వాపర యుగంలో ఆ త్రేతాయుగంలో అడిగిన కోరిక ఈ ద్వాపర యుగంలో నెరవేరిందని చెప్పినాడు. రాముడు అడిగినాడు త్రేతాయుగంలో, స్వామి మీతో యుద్ధం చేయాలని చెప్పి రాముని అడిగినాడు. ఆ రాముని అడిగిన ఆ కోరిక కృష్ణునితో నెరవేరింది. అప్పుడు స్వామి క్షమించండి, మీరు ఎవరు తెలియక యుద్ధం చేశాను అని చెప్పి ఆ జాంబవంతుడు ఆ శమంతమణి హారం ఇచ్చి తన కూతురు జాంబవంతుని కూడా నువ్వే పెళ్లి చేసుకోమని చెప్పి చిన్న కూతురును తన కూతురును శ్రీకృష్ణుడికి ఇచ్చినాడంట. ఆ శ్రీకృష్ణుడు ఆ జాంబవతిని హారాన్ని తీసుకుని ఇంటికి వచ్చినాడంట. వచ్చి సత్రాన్ని పిలిపించాడు. సత్రాజిత ఈ విధంగా జరిగిన విషయం చెప్పినాడంట. నేను నీకు మీ తమ్ముడు చంపలేదు, ఈ విధంగా జాంబవంతుని దగ్గర ఉండింది హారం అని చెప్పి తన హారాన్ని ఇస్తూ ఉంటే ఆ
అని చెప్పిన సత్రాజిత్తు స్వామి పొరపాటు అయింది, ఇలాంటి మహిమాన్వితమైన ఈ శమంతమణి హారము మా లాంటి వాళ్ళ దగ్గర ఉండకూడదు, మీ లాంటి వాళ్ళ దగ్గరే ఉండాలా అని చెప్పి తన కూతురు సత్యభామను కూడా తనకి ఇచ్చినాడు. మంచి ముహూర్తం చూసి ఈ శమంతమణి తీసుకున్న తర్వాత సత్యభామను జాంబవంతుడు ఇద్దరిని వివాహం చేసుకున్నాడు ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళంతా అంటారంట, స్వామి మీరు సర్వాంతర్యామి, మీకు అన్నీ తెలుసు కాబట్టి మీ పైన పడిన నిందాపనిందను మీరు పోగొట్టుకున్నారు. మరి మాలాంటి సామాన్య మానవ పరిస్థితి ఏమి, పొరపాటున వినాయక చవితి నాడు చంద్రుడిని చూస్తే మా యొక్క సామాన్య ప్రజల యొక్క పరిస్థితి ఏమి, మేము ఆ శిక్ష అనుభవించాల్సిందేనా అని అడిగితే అప్పుడు చెప్పినాడు శ్రీకృష్ణ పరమాత్ముడు, ఎవరైతే వినాయకుడిని పూజ చేసుకొని వినాయక చవితి నాడు ఆయన ఇష్టమైన రకరకాల పిండి వంటలు, పండ్లు, రకరకాల ఆకులతో ఉత్తరీనాకు, గరికాకు, రేగాకు, అట్నే జిల్లేడాకు 21 రకాల ఆకులతో పూజ చేసి స్వామిని 3 రోజులు, మీకు 1 రోజు 2 రోజులు 3 రోజులు స్వామిని పూజించుకొని మీకు ఇష్టమైన రకరకాల వంటలతో స్వామిని పూజించి తర్వాత తన తల్లి యొక్క ఒడిని గంగానది ఒడిలో ఎవరైతే చేరుస్తారో వారు పొరపాటున కూడా చంద్రుని చూసినా కూడా వారిపైన ఎటువంటి నిరాపణలు ఉండవని చెప్పినాడంట. కాబట్టి ఆనాటి నుంచి నేను కలియుగం వరకు కూడా ప్రతి సంవత్సరము మన గుళ్ళో కూడా స్వామిని పెట్టుకొని మన చేతి రోజులు 3 రోజులు 5 రోజులు స్వామిని పూజించి తర్వాత తీసుకొని పోయి స్వామి నిమజ్జనం చేస్తాం. అది శమంతకోపాఖ్యానం యొక్క విశిష్టత. కాబట్టి ఈరోజు ఆ కథ విని ఆ అక్షరం తలమి చదువుకోవడం వలన వారు ఎటువంటి బాధలు పడరు అని చెప్పి వారి ఇంట ధనధాన్యాలు, వారి పిల్లల పట్ల ఆ వినాయకుని కరుణ కనెక్షన్ ఉంటాయని, వారి చదువు బాగా చదివి విద్యావంతులు అవుతారని చెప్పి ఆ పురాణం చెబుతూ ఉన్నాయి.